వెల్కమ్ బ్యాక్. 15 ఆగస్టు వేడుకల్లో బనకచెర్లపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. బనకచెర్లతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదని స్పష్టం చేశారు. బనకచెర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వినియోగిస్తున్నామని తెలిపారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలను భరిస్తున్నామని, అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరం ఏంటని అడిగారు. వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా అని చంద్రబాబు ప్రశ్నించారు. నిర్మాణం చేపడతాం. వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం. పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం. ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు అందిస్తాం. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. వంశధార ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి వాటా హక్కుపై రాజీ లేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా దక్కించుకుంటామని అన్నారు. మన అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామని అన్నారు. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు. కృష్ణానది, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు, తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా, గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది, గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ భవన్లో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కేసీఆర్ పై మహేంద్ర తోటకూరి రాసిన ప్రజాయోధుడు పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఉద్యమం చేశారు. తెలంగాణ అస్తిత్వం కోసం కేసీఆర్ పాటుపడ్డారని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. పరిపాలన నడపడం చేతకాక కేసీఆర్ ను బదనం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో కేసీఆర్ సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. కేసీఆర్ పై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని కేటీఆర్ సూచించారు. కేసీఆర్ గారేమి సినిమా యాక్టర్ కాదు. ఆయనేమి ఎన్టీ రామారావు గారు లాగా, ఎంజి రామచంద్రన్ లాగా ఒక సినిమా స్టార్ కాదు, సూపర్ స్టార్ కాదు. చంద్రశేఖరరావుగా ఆనాడు మంత్రిగా మెదక్ జిల్లాకి, రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో సుపరిచితుడైన నాయకుడు కేసీఆర్ గారు. పోనీ ఆయనకి ఏమన్నా కులబలం ఉందా, కులం అనే పునాది ఉందా అంటే అది కూడా లేదు. పోనీ మీడియా అంతా మనకు అండగా ఉందా అంటే మీడియా పవర్ లేదు. పోనీ మజిల్ పవర్ ఉందా, బాగా దార్కారులు, పైల్వాన్లు ఎవరు ఉన్నారా అంటే వాళ్ళు కూడా లేరు. 47 ఏళ్ళు అంటే రాజకీయ నాయకుడికి అప్పుడప్పుడే టేక్ ఆఫ్ టైం. అప్పుడప్పుడు ఎమ్మెల్యే అయ్యి, స్థిరపడి, మంత్రి అయ్యి ఇక భవిష్యత్తులో సుకూన్గా బతికే టైము 47 నుంచి 60 ఏళ్ళు. కానీ ఆ టైంలో ఒక కొత్త ప్రయోగం చేయాలి, ప్రజల కోసం నడుం బిగించాలి, నేను ఎట్లన్నా చేసి ముందట పడాలి, ఒక లక్ష్యం పెట్టుకోవాలి జీవితానికంటే అది మామూలు సాహసం కాదు. శూన్యం నుంచి సునామీ సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట మాట్లాడినాం. వాస్తవం, ఏమీ లేని శూన్యం నుంచి తెలంగాణ ఉద్యమం అనే ఒక సునామీని మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించి తెలంగాణ ప్రజల మనోభావాలు
భారత పార్లమెంటుకు చేరే విధంగా ఉద్యమ నిర్మాణం చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. సాధించుకుంటే తెలంగాణ నడిపే సమర్థత మీకుందా, అసలు మీకు లీడర్షిప్ ఉందా, మీకు దమ్మున నాయకులు ఉన్నారా అని ఆనాడు మనల్ని సవాల్ చేస్తున్న రోజులు, అవహేళన చేస్తున్న రోజులు. మన భాష, మన యాస సినిమాల్లో, బయట మార్కెట్లో ఒక జోకర్లకు, విలన్లకు మాత్రమే వాడిన రోజులు ఆనాటి రోజులు. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా, తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతా అంటే అని చెప్పాలంటే దానికి చాలా గుండె ధైర్యం కావాలి ఆ ప్రకటన చేయాలంటే. కేసీఆర్ గారేమి సినిమా యాక్టర్ కాదు. బీఆర్ఎస్ కీలక నేతలు అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు క్యూ కడుతున్నారు. కేటీఆర్, హరీష్ సహా ముఖ్య నేతలు ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు ఈ సమావేశంలో కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. అటు అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం రిపోర్టు తదితర పరిణామాలపై కూడా చర్చించనున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు క్యూ కడుతున్నారు. కేటీఆర్, హరీష్ సహా ముఖ్య నేతలు ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు ఈ సమావేశంలో కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. అటు అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం రిపోర్టు తదితర పరిణామాలపై కూడా చర్చించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రజలపై పన్నుల భారం దించితే సీఎం రేవంత్ రెడ్డి పెంచుతున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. 2 ఏళ్ల రేవంత్ పాలనలో ప్రజలపై అప్పులు, పన్నుల భారం మోపారని అన్నారు. ప్రజలపై పన్నుల భారంపై హరీష్ రావు మండిపడ్డారు. ప్రజలపై పన్నులు వేయడం లేదని శాసనసభలో చెబుతున్నారని, అసలే ఆర్థిక మాంద్యం వరుసగా 2వ నెల డిఫ్లేషన్ లో ఉందని తెలియజేశారు. తెలంగాణలో వరుసగా ఇది 2వ అని విమర్శించారు. పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, రోజుకో పన్ను వేస్తూ ప్రజలను షాక్ కి గురిచేస్తుందని మండిపడ్డారు. అవుతున్నటువంటి ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు రోజుకొక షాక్ ఇస్తా ఉంది. రోజుకొక ట్యాక్సులు పెంచుతూ, పన్నులు పెంచుతూ ప్రజల మీద భారం మోపుతా ఉంది. గత నెల మరియు ఈ ఆగస్టు నెలలో 2 దఫాలుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సర్వీస్ క్యారేజ్ వాళ్ళు క్వార్టర్లీ ట్యాక్స్ కట్టిన 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉండేది. ఇప్పుడు ఆ 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ని 200 రూపాయలు చేసిండ్రు. ఇప్పుడు లేట్ ఫైన్ కడతాం, దానికి కూడా 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉండేది. సర్వీస్ ఛార్జీని ఇప్పుడు 200 చేశారు. మనం ఒక మోటార్ సైకిలో, బండో, కారో ఏదైనా కొనుక్కుంటే ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్ 400 రూపాయలు ఉండేది, దాన్ని 1% చేసిండ్రు. ఇంతకుముందు 400 ఫిక్స్డ్ ఉండేది, ఇప్పుడు నువ్వు 1,10,000 పెట్టి మోటార్ సైకిల్ కొంటావు, 1% ఎంత కట్టాలి? 1,100 రూపాయలు కట్టాలి. ఎవరన్నా కష్టపడి 10 లక్షలతో కారు కొనుక్కున్నాడు అనుకో, 1% ఎంత కట్టాలి? 10,000 కట్టాలి. ఇంతకుముందు ఎంత ఉండే? 400 రూపాయలు ఉండే. అంటే ఈ సర్వీస్ ట్యాక్స్ ఇంతకుముందు 400 రూపాయలు ఉంటే దాన్ని 1%కు పెంచి ప్రజల మీద భారం వేశారు. సర్వీస్ ఛార్జెస్ ఇంతకుముందు 100 రూపాయలు ఉంటే దాన్ని 200 రూపాయలకు పెంచారు. ఈ రకంగా ప్రజల మీద పోయిన నెలలోనే దొంగ దెబ్బతీసి దాదాపు ఒక 1,000 కోట్ల రూపాయల భారాన్ని గత నెలలో మోపారు. ఇప్పుడు నిన్నేం చేసిండ్రు? మళ్ళా ఇవాళ రోడ్ ట్యాక్స్ పెంచారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈవీఎంలను మేనేజ్ చేసి ఏమైనా చేయొచ్చనే అభిప్రాయం దేశంలో బలపడిందని అన్నారు. ఈవీఎంల విషయంలో సరైన సమాధానం చెప్పడం లేదని, ఆరోపణలను తోసిపారేస్తున్నారని మండిపడ్డారు. ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతానికి పొంతన లేదని అన్నారు. పులివెందులలో వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోకి రానివ్వలేదని, మహిళలు క్యూలైన్లలో లేకుండా పోలింగ్ జరిగిందని తెలిపారు. బయటి నుంచి వచ్చిన వారు ఓట్లు వేసి వెళ్లారని, పోలీసులు చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. సీసీ ఫుటేజ్ తీస్తే అసలు విషయం బయటపడుతుందని సజ్జల అన్నారు. యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా తీసుకురావచ్చు అనే అభిప్రాయం దేశంలో బలపడింది. ఈవీఎంల విషయంలో చెప్తున్నా, ఆన్సర్ లేదు, తోసిపారేస్తున్నారు కానీ దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లే. ఈ రాష్ట్రంలోనే ఓటింగ్ పూర్తి అయిన ప్రాథమికంగా ఏదైతే సాయంత్రానికి పూర్తి అవుతుందో అక్కడి నుంచి తర్వాత ఆ రోజు అప్పుడు ప్రకటించిన దానికి తుది పర్సెంటేజ్ ప్రకటించడానికి 12.12.5% తేడా చూపించారు. అసాధ్యం. 50 లక్షల ఓట్లు దాదాపు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆన్సర్ కూడా ఇవ్వట్ల. అలాగే నిన్నటికి నిన్న జరిగిన ఉప ఎన్నిక, చిన్న ఉప ఎన్నిక, 10,000 ఓట్లు, 2,000 మంది పోలీసులు, బూతులు 15, 2,000 మంది పోలీసులు, ఒక్క వైఎస్ఆర్సీపీ ఏజెంట్ కూడా లోపలికి రానివ్వాల. తలబడింటే ఏమయ్యేదో తెలియదు. వద్దు, ప్రశాంతంగా జరగాలి ఎన్నికలు, ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యం, రెచ్చగొడితే ఎంతసేపు దూకితే వాళ్ళు అది ఏమైనా జరిగిండొచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంతో ఉండండి అన్నారు. ఏం జరిగింది? ఎంటైర్ పోలీసు వ్యవస్థ అక్కడ కూర్చుంది. నేను మిగిలిన మా వాదన తప్ప, ఆ వాదన తప్ప అనవసరం, కానీ మధ్యలో ఎవరైతే అంపైర్ రోల్ ప్లే చేయాలనో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక ఏజెంట్ను లోపల రానివ్వలేదు, చెక్ చేయండి. అదేం మేము దాచిపెట్టేది కాదు, ఇంకోటి దాచిపెట్టేది కాదు, చెక్ చేసినట్టుగా జరగల. మీ దగ్గరే సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంటుంది, తీసి చూడండి ఎవరున్నారో. మిగిలిన వదిలేసినా గుడ్డిగా ఒక గుర్తు, 50% మహిళలు ఉండారా, క్యూలలో ఉన్నారా, లోపల చూస్తే తెలుస్తుంది ఎవరు ఓట్లు వేస్తున్నారు. ఎక్కడ దొరుకుతుంది? సీసీ కెమెరాల ఫుటేజ్ తెలుస్తుంది. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న అణు బెదిరింపులను భారత్ ఎంతమాత్రం సహించబోదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో దశాబ్దాలుగా అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇకపై భారత్ అంగీకరించబోదని సంచలన ప్రకటన చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై వరుసగా 12వసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నీళ్లు, రక్తం ఎప్పటికీ కలిసి ప్రవహించవు అని పునరుద్ఘాటించారు. మన దేశానికి చెందిన నీటిని పాకిస్తాన్తో పంచుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మన భూములు దాహంతో అల్లాడుతుంటే శత్రువుల నేలలను తడపటానికి మన నీటిని వాడుకున్నారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. భారతదేశానికి చెందిన నీటిపై మనకు, మన రైతులకు పూర్తి హక్కు ఉంటుందన్నారు. దేశ రైతుల సంక్షేమం కోసం సింధు జలాల ఒప్పందాన్ని మేం అంగీకరించడం లేదు అని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా తేల్చి చెప్పారు. पाकिस्तान में हुई तबाही इतनी बड़ी है कि रोज नए नए खुलासे हो रहे हैं, नई नई जानकारियां आ रही। मेरे प्यारे देशवासियों, हमारा देश कई दशकों से आतंक को झेलता आया हुआ, देश के सीने को छलनी कर दिया गया है। हमने एक न्यू नॉर्मल प्रस्थापित किया। आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अब हम अलग अलग नहीं मानेंगे। वो मानवता के समान दुश्मन है, उनके बीच कोई फर्क नहीं है। अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं। न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया, ब्लैकमेल नहीं सहा जाएगा। आगे भी अगर दुश्मनों ने ये कोशिश जारी रखी, हमारी सेना तय करेगी। सेना की शर्तों पर, सेना जो समय निर्धारित करे उस समय पर, सेना जो तौर तरीके तय करे उस तौर तरीके से, सेना जो लक्ष्य तय करे उस लक्ष्य को अब हम अमल में ला करके रहने वाले। స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక తీపి కబురు అందించారు. ఏడాది ప్రజలకు డబుల్ దీపావళి కానుక ఇవ్వబోతున్నట్లు ప్రకటించి సామాన్యులపై పన్ను భారాన్ని తగ్గించే దిశగా కీలక హామీ ఇచ్చారు. ముఖ్యంగా నిత్యం ఇంట్లో వాడే వస్తువులపై వస్తు సేవల పన్నుని భారీగా తగ్గించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ఈ దీపావళికి డబుల్ దీపావళిని జరిపించబోతున్నారని అన్నారు. దేశ ప్రజలకు ఒక పెద్ద బహుమతి అందబోతుంది. సాధారణ గృహ వినియోగ వస్తువులపై జీఎస్టీలో భారీ కోత ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేట్లను సమీక్షించడం తక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సామాన్యులపై పన్ను భారం తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త తరం జీఎస్టీ సంస్కరణలను సిద్ధం చేస్తుందని మోదీ వెల్లడించారు. इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला हूं. इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है. पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया. पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें. हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे. बहुत बड़ी सुविधा बढ़ेगी. हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा. इस दिवाली में హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ లో గుట్టు చప్పుడు కాకుండా లిక్కర్ డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. మొయినాబాద్ లోని బాకారం గ్రామ పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ లిక్కర్ పార్టీ జరుగుతుందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వారు హుటాహుటిన ఫామ్ హౌస్ పై రైడ్ చేశారు. ఈ మేరకు పార్టీలో పాల్గొన్న మొత్తం 51 మంది ఆఫ్రికన్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో 3కి మాత్రం పాజిటివ్ వచ్చింది. అనంతరం స్పాట్ కు ఇమిగ్రేషన్ అధికారులు కూడా చేరుకొని వారి వీసాలను పరిశీలిస్తున్నారు. విదేశీయులంతా పార్టీకి పర్మిషన్ తీసుకున్నారా లేదా అని ఆరా తీస్తున్నారు. అసలు పార్టీలోకి విదేశీ మద్యం, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మేము వెళ్ళిపోతాం వీడికి ఈ వీడియో కూడా పంపించినాం వాళ్ళు తనకి అవి చేసేటి. రైట్కి అదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరొకసారి సిటీ శివార్లలో యొక్క ఫామ్ హౌస్ లలో చేసుకుంటున్నటువంటి పార్టీలకు సంబంధించి కూడా ఇటు ఎస్ఓటి పోలీసులు ఫోకస్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బర్త్డే పార్టీలో గంజాయి డ్రగ్స్ వాడకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తర్వాత ఫామ్ హౌస్ మీద రైడ్స్ చేసి బర్త్డే పార్టీలో జరుగుతున్నటువంటి అరాచకాలపై రైడ్స్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. మొయినాబాద్ మండలం బకారం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఎస్కే నేచర్ రిట్రీట్ ఫామ్ హౌస్ లో దాదాపు 50 మంది నైజీరియా, ఉగండా దేశాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ బర్త్డే పార్టీలు నిర్వహించడం జరుగుతోంది. ఆ పార్టీలో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే వేడుకల్లో విదేశీ మద్యంతో పాటు గంజాయి, డ్రగ్స్ ఉపయోగించినట్లు కూడా సమాచారం వచ్చింది ఎస్ఓటి పోలీసులకు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి మొయినాబాద్ పోలీసులతో కలిసి ఎస్ఓటి పోలీసులు ఆ ఫామ్ హౌస్ మీద రైడ్స్ చేశారు. ప్రస్తుతం లోపల బర్త్డే పార్టీలో పార్టిసిపేట్ చేసిన 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళలో మొత్తం 36 మంది మహిళలు ఉన్నారు, 14 మంది పురుషులు ఉన్నారు. అయితే వాస్తవానికి ఎప్పుడైనా బర్త్డే పార్టీలలో కావచ్చు, లేకపోతే రేవు పార్టీలలో పురుషులు ఎక్కువగా ఉంటారు, మహిళలు తక్కువగా ఉంటారు. కానీ ఈ పార్టీలో దాదాపు 36 మంది మహిళలు కనిపిస్తున్నారు, 14 మంది మాత్రమే పురుషులు ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే వాళ్లకు కొంతమందికి పరీక్షలు నిర్వహించినప్పుడు 3కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు కూడా లేటెస్ట్ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇక అసలు ఈ పార్టీకి పర్మిషన్ ఉందా, మద్యం ఈ విదేశీ మద్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతానికి 3కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా
వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్నారా, అసలు ఏ మత్తు పదార్థాలను తీసుకున్నారు అనేది వాళ్ళకు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్రమంగా ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జాడలను గుర్తించిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పర్మిషన్ల మీద ఫోకస్ చేసిన అనంతరం ఇప్పుడు ఏకంగా 50 మంది పట్టుబడ్డారు. కాబట్టి అసలు వీళ్లకు హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో నివసించడానికి తగినటువంటి పాస్పోర్ట్లు వాళ్ళ యొక్క పూర్తిగా ఇక్కడ ఉండటానికి అర్హులా కాదా అనే విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికి రీసెంట్ గా కొన్ని ఫామ్ హౌస్లలో జరిగే పార్టీలలో డ్రగ్స్ గంజాయి వినియోగిస్తున్న ఫామ్ హౌస్ల మీద అటాక్ చేసి వాటిని బస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు తాజాగా ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్ గానే చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క బర్త్డే పార్టీలు ఈ ఫామ్ హౌస్ రైడ్స్ లో మొత్తం 50 మంది పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా విదేశీయులు. ఎందుకంటే మనకు గతంలో కూడా ఎప్పుడైనా ఈ యొక్క ఘటనలు గంజాయి డ్రగ్స్ కేసులకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇదే ముఖ్యంగా సోమాలియా, నైజీరియా, ఉగాండా దేశస్తుల యొక్క పాత్ర అనేది డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆయా దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులే కాబట్టి వీళ్లకు అసలు ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద ఆరా తీస్తున్నారు. వీళ్ళకి ఎవరు సరఫరా చేశారనేది కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మిగతా వాళ్ళందరూ కూడా పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. రత్న, అలాగే స్పాట్ కి చేరుకున్న ఇమిగ్రేషన్ అధికారులకు ఎలాంటి క్లూస్ దొరికాయి? ఏమని చెప్తున్నారు ఇమిగ్రేషన్ అధికారులు? అయితే ప్రస్తుతం వీళ్ళంతా కూడా సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల అదుపులో ఉన్నారు. ఎందుకంటే ఇది ఫామ్ హౌస్ లలో బర్త్డే పార్టీ అనే విషయాన్ని గుర్తించిన తర్వాత ఇక్కడ అక్రమంగా ఇల్లీగల్ గా ఎటువంటి అనుమతులు లేకుండా పార్టీలు చేసుకుంటూ పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని వినియోగించడం, వైపున గంజాయి డ్రగ్స్ తీసుకోవడం లాంటి అన్ని విషయాలను కూడా గుర్తించారు. కాబట్టి వీటికి సంబంధించి ప్రస్తుతం ఎస్ఓటి పోలీసులు దర్యాప్తు అనేది ఆ కోణంలో చేస్తున్నారు. ఈ యొక్క ఇప్పటికే 3 పాజిటివ్ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళకు కూడా పరీక్షలు నిర్వహించిన తర్వాత అసలు మొత్తం ఎంతమంది డ్రగ్స్ గంజాయి వినియోగించారు అనేది, విదేశీ మద్యం ఎంత లిమిట్స్ లో అక్కడ ఎన్ని లీటర్లు పట్టుబడింది అనేది కూడా పూర్తిగా డీటెయిల్స్ అనేది వీళ్ళందరికీ పరీక్షలు నిర్వహించిన తర్వాత తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే వీళ్ళందరూ కూడా ఉగాండా, నైజీరియా దేశస్తులు కావడంతో అసలు వీళ్ళకు ఇక్కడ ఉండేటువంటి అర్హత ఉందా లేదా అనేది కూడా ఈ పరీక్షల అనంతరం ఒకవైపున అధికారులు ఆ రకమైనటువంటి వాళ్ళకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తారు. ఒకవేళ వీళ్ళు అక్రమంగా హైదరాబాద్ మహానగరంలో నివసిస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే రత్న, అసలు ఆ ఫామ్ హౌస్ ఎవరిది, అలాగే మెయిన్ గా ఈ పార్టీ నిర్వహించిన వారు ఎవరు అనే విషయం ఏమైనా తెలిసిందా ఇప్పటివరకు? ప్రస్తుతానికి అసలు ఈ ఫామ్ హౌస్ ఎవరిది అనేది కేవలం ఎస్కే నేచర్ రిట్రీట్ ఫామ్ హౌస్ అనే పేరుతో ఈ ఫామ్ హౌస్ లో రెంట్లకు ఇస్తూ ఉంటారు. కాబట్టి అసలు ఇది ఎవరిది అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇది ఎవరికి చెందినటువంటి ఫామ్ హౌస్, అసలు 50 మంది ఇతర దేశస్తులకు ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ చూసి వాళ్ళు అక్కడ రెంట్కి ఇవ్వటం జరిగింది, వాళ్ళు లోపల పార్టీ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎవరైతే ఈ యొక్క ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి యజమాని ఉన్నారో అతన్ని కూడా విచారించేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి మాత్రం ఈ ఫామ్ హౌస్ ఎవరిది అనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరికొన్ని గంటల్లోనే తెలుసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక మరోవైపు లోపల పార్టిసిపేట్ చేసిన ఈ బర్త్డే వేడుకల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా పరీక్షలు చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళందరూ కూడా గంజాయి డ్రగ్స్ తీసుకున్నట్లయితే ఈ 3తో పాటు వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఆల్రెడీ ప్రెస్ మీట్ వేసారంటే ఇంకేమన్నా ఏమేమి వెళ్ళిపోతాం వీడికి ఈ వీడియో కూడా పంపించినాం అనుకో. వాళ్ళు తనకి అవి చేసేటివి పంపిస్తే